రేపు జైల్లో కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ వైజాగ్ నుంచి అందిస్తారు లైవ్ ద్వారా. సతీష్, ఏంటి నిరాహార దీక్షను జైల్లో కోడికత్తి శ్రీను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఒకవైపేమో వారి తల్లి వారి సోదరుడు కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. ఏంటి అప్డేట్స్? నవీన్, జగన్ కోడికత్తి వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న జానిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను విశాఖ సెంట్రల్ జైల్లో గత 2 రోజులుగా నిరాహార దీక్షకు చేపట్టాడని తెలుస్తుంది. అయితే దీనిపైన పూర్తి సమాచారం బయటకు రాకుండా జైలు లోపలే అధికారులు దీన్ని మభ్య పెడుతున్నారనేది మనకు అందుతుంది. ఎందుకంటే నిన్న ఉదయం వరకు కూడా ఆయన అల్పాహారం అయితే తీసుకున్నాడు. మధ్యాహ్నం సరికి దళిత సంఘాల నేతలు వచ్చి ఆయన కలవడం జరిగింది. పోలీసులు దళిత సంఘ నేతలు చెప్పడంతోనే సర్ది చెప్పడంతో మధ్యాహ్నం భోజనం చేశాడని మనకు బయటకి సమాచారం వచ్చింది. కానీ జానిపల్లి శ్రీనివాస్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆహారం తీసుకోలేదని, జైల్లోనే నేను దీక్షని కొనసాగిస్తానని ఆయన మొండిగా చెప్పడంతో దాంతో జైలు సిబ్బంది కూడా ఆయన్ని వారించడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించడమే మీరు నిరాదీక్ష చేయడం అవుతుంది, కానీ ఇలాగా కోర్టు అనుమతి లేనిది మీరు ఎటువంటి నిరాదీక్ష చేయడం సబబు కాదు అనేది ఆయన చెప్పడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా జానిపల్లి శ్రీనివాస్ తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. అదేవిధంగా తన నిరాహార దీక్షను మాత్రం విరమించేది లేదని ఆయన గట్టిగా చెప్పడం కూడా జరిగింది. కానీ జైలు అధికారులు మాత్రం ఇప్పటికీ జానిపల్లి శ్రీనివాస్ ని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు ఎటువంటి నిరాహార దీక్షలు చేయడం అనేది చట్టవిరుద్ధం, అదేవిధంగా కోర్టు అనుమతి లేకుండా ఇటువంటి వ్యవహారాలు చేపడితే తనపై కేసు కూడా పెడతామంటూ కూడా పోలీసు జైలు సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి జానిపల్లి శ్రీనివాస్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఆయన దీక్షను కొనసాగుతున్నట్లే పైకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే జైలు లోపలికి వెళ్లే అవకాశం కూడా లేదు. అదేవిధంగా జైల్లో ఏదైతే జానిపల్లి శ్రీనివాస్ శిక్ష అనుభవిస్తున్నాడో ఆ బ్యారక్ లో వెళ్లేందుకు కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరు వెళ్లకుండా ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ దళిత సంఘాల నేతలు వెళ్ళినప్పటికీ కూడా వారికి కూడా ప్రత్యేక భద్రతనిచ్చి కలిసే విధానం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో జానిపల్లి శ్రీనివాస్ ఉండే ఆ యొక్క గది కూడా పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో ఉందని చెప్పుకోవచ్చు.